ఏలూరు జిల్లా చింతలపూడి కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ లో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిగా అదుపులోనికి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 4.49 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించారు. సిట్టింగ్ సతీష్ స్నాక్స్ సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ పెద్ద కేసు ఒకటి జరిగింది. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ శాఖ దాంట్లో ఆడిటర్గా పనిచేసే వడ్లమూడి ఉమా మహేష్ అక్కడికి వచ్చి ఆడిటర్గా అతను మొత్తం అక్కడ ఉన్న గోల్డ్ అంతా ఒకసారి తనిఖీ చేసి ఆ తనిఖీ చేసినవన్నీ ప్యాకెట్స్ కట్టుకొని ఒకేసారి అతను అక్కడి నుంచి ఆ గోల్డ్ తోటి ఉడాయించడం జరిగింది. అతన్ని కంటిన్యూస్గా ట్రాక్ చేయడము, అతను ఎక్కడున్నాడో చూసి చాలా రోజులు ఫోన్లో అన్నీ ఆపేసుకొని ఆయన వాళ్ళ ఓనర్తో వచ్చిన విభేదాల వల్ల ఓనర్లని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్యాకెట్స్ అన్నిటినీ ఇంత 4.484 కిలోలు సుమారు 4.5 కిలోల గోల్డ్ ఆభరణాలన్నీ తీసుకుని పరారయ్యడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన డిఎస్పీ గారు, సిఐ చింతలపూడి, జంగారెడ్డిగూడెం సిఐ వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ చింతలపూడి వీళ్ళందరూ ప్రతి సీసీటీవీ కెమెరా వెతికి ఎక్కడెక్కడ వెళ్ళాడు, తాడేపల్లిగూడెంకి వెళ్ళారు, తర్వాత అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్ళారు అన్నీ ట్రేస్ చేసుకుంటూ ఆయన్ని ఫైనల్గా ఈ నాగాయలంక దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఆల్మోస్ట్ ఆయన తీసుకెళ్ళిన మొత్తం ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక్క చిన్న ఉంగరం ఒకటేనా, ఒక 6 గ్రాముల ఉంగరం తప్ప మిగిలిన మొత్తం గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని అంతా రికవర్ చేశారు. ఈ ప్రాపర్టీ విలువ కూడా మార్కెట్లో ఇప్పుడు సుమారు ఒక 7 కోట్ల దాకా ఉండొచ్చు, 4.5 కిలోల ప్రాపర్టీ కాబట్టి. సెప్టెంబర్ నెల లాస్ట్ ఇయర్ పెద్ద కేసు ఒకటి జరిగింది.